సజ్జల భార్గవ్ రెడ్డికి 41A పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు. సజ్జల భార్గవ్ తల్లికి నోటీసులు అందించారు. జగన్ బంధు అర్జున్ రెడ్డి కూడా 41A కింద నోటీసులు ఇచ్చారు. పోలీసులు పులివెందులలో అర్జున్ రెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో వెల్లడించారు. వర్రా రవీందర్ రెడ్డి కేసులో మరో 15 మందికి నోటీసులు జారీ చేయగా ఈ నెల 8న ITBNS అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో A1 వర్రా రవీందర్ రెడ్డి, A2 సజ్జల భార్గవ్ రెడ్డి, A3 అర్జున్ రెడ్డి ఉన్నారు. సజ్జల భార్గవ్ రెడ్డికి 41A పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు. సజ్జల భార్గవ్ తల్లికి నోటీసులు అందించారు పోలీసులు. జగన్ బంధు అర్జున్ రెడ్డికి 41A కింద నోటీసులు ఇచ్చారు. పులివెందులలో అర్జున్ రెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు పోలీసులు. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో వెల్లడించారు. వర్రా రవీందర్ రెడ్డి కేసులో మరో 15 మందికి నోటీసులు జారీ చేయగా ఈ నెల 8న ITBNS అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో A1 వర్రా రవీందర్ రెడ్డి, A2 సజ్జల భార్గవ్ రెడ్డి, A3 అర్జున్ రెడ్డి ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ కడప నుండి ఫోన్లో అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, అక్కడున్న తాజా సమాచారం ఏంటి? వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి కేసులో ఒక్కొక్కరిగా ఉచ్చు బిగిస్తూ ఉంది. వారందరినీ కూడా ఇప్పుడు పోలీసులు లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఇప్పటికే వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసి ఒక కేసులో కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నిన్న పొద్దుటూరులో నమోదైనటువంటి మరో కేసులో ఆయన్ను PT వారెంట్ ద్వారా అనుమతి తీసుకొని పొద్దుటూరు కోర్టులో ప్రవేశపెట్టిన పరిస్థితి. అయితే ఆ వర్రా వెనుక ఎవరెవరు ఉన్నారనేది ఆరా తీసినప్పుడు వర్రా ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టు ఆధారంగా మరికొందరి పైన కేసులు కట్టారు. వీటన్నిటికీ కారణము అప్పుడు వైసీపీ సోషల్ మీడియాను లీడ్ చేస్తున్నటువంటి భార్గవ్ రెడ్డి నుంచే నాకు ఆదేశాలు అందేటివి, ఆయనే అన్ని క్రియేట్ చేసి నాకు పంపించేవాళ్ళు, నా ID ద్వారా పోస్ట్ చేసేవాడిని అంటూ వర్రా రవీంద్రారెడ్డి తన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నాడు. దాని ఆధారంగానే పోలీసులు సజ్జల భార్గవ్ రెడ్డి పైన అలాగే అర్జున్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా 41A నోటీసులు ఇచ్చి నెక్స్ట్ విచారణకు రావాలంటూ కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి. అర్జున్ రెడ్డి ఆయన ID ప్రూఫ్ మొత్తం కూడా పులివెందుల్లోనే ఉంది కాబట్టి ఆయన పులివెందుల్లోనే ఆయన నివాసానికి 41A నోటీసులు పోలీసులు అంటించారు. అలాగే సజ్జల భార్గవ్ రెడ్డి ID ప్రూఫ్ మంగళగిరిలో ఉంది. ఆయన ఇంటికి వెళ్లి భార్గవ్ రెడ్డి వాళ్ళ తల్లికి నోటీసులు అందించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఖచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారని ముందే ఊహించినటువంటి భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారనేది కూడా తెలియదు. ముందస్తు బెయిల్ కోసం కూడా వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు విచారణకు రాకపోతే తర్వాత పోలీసులు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు ఈ కేసులో అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే వర్రా రవీంద్రారెడ్డి పైన కడప జిల్లాలోనే 10 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరో 15 కేసులు ఆయన పైన నమోదై ఉన్నాయి. అన్ని కేసుల్లో ఒక్కొక్కటిగా పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులో ఆయన్ను ప్రవేశపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా మొత్తం ఈ కేసుకు సంబంధించి 15 మంది నిందితులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత వాళ్ళను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క వర్రా రవీంద్రారెడ్డి కేసు ద్వారానే వైసీపీ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఎలాంటి పోస్ట్ పెట్టాలని కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా ఒక రకంగా మూగబోయింది. ఎవరు వాళ్ళ ఐడీలన్నీ కూడా సోషల్ మీడియాల ఐడీలన్నీ కూడా ఇప్పుడు డియాక్టివేట్ చేసుకున్నారు. కొంతమంది వాటిని క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో వీళ్ళు చేసినటువంటి పోస్టులన్నీ కూడా ఇప్పటికే ఆధారాలతో సహా పోలీసులు సేకరించి వాళ్ళ వద్ద పెట్టుకొని ఉన్నారు. కాబట్టి వాటి ఆధారంగానే ఇప్పుడు పోలీసులు ముందుకెళ్తూ ఉన్నారు. రేపు పోలీసులు ఇచ్చినటువంటి 41A కింద నోటీసులకు రెస్పాండ్ అయ్యి ఇటు అర్జున్ రెడ్డి గాని భార్గవ్ రెడ్డి గాని విచారణకు రాకపోతే తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉంది. అరెస్ట్ వారెంట్ ద్వారా వాళ్ళని ఎక్కడన్నా కూడా పట్టుకొచ్చి వాళ్ళని కూడా లోపలేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ సుదర్శన్ రెడ్డి, థ్యాంక్ యూ.